హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? నాకు కమెంట్‌లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఈరోజు ఏమంటే మార్నింగే అందరం బయట కూర్చున్నాం. భలే ప్రశాంతంగా ఉంది వాతావరణం. సో, ఇక్కడ నేను మీకు ఏదో చెప్తా ఉన్నాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు ఋతుగాడి ఓరల్ కేర్‌ని మీతో షేర్ చేస్తాను. సో, వారి బ్రషింగ్ రొటీన్‌ని, బాత్ రొటీన్‌ని. సో, మనకి ఋతుగాడికి నేను వాడు 15 మంత్స్ నుంచి బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను. ముందేమో ఫింగర్ బ్రష్ వాడేదాన్ని. ఇప్పుడు బ్రష్ తోటి చేపిస్తాను. సో, ఇదొచ్చేసి మమాఎర్త్ బెర్రీ బ్లాస్ట్ టూత్ పేస్ట్ ఫర్ కిడ్స్ అనమాట. ఇందులో ఎస్ఎల్ఎస్ కానివ్వండి, ఫ్లోరైడ్ కానివ్వండి లేవు. 100% న్యాచురల్. మనకి 50 గ్రామ్స్ క్వాంటిటీ వస్తుంది. 12+ మంత్స్ ఉన్న బేబీస్కి వాడచ్చు. నేను 15 మంత్స్ నుంచి వాడికి వాడుతూ ఉన్నాను అనమాట. సో, ఇందులో ఫ్లోరైడ్ కానివ్వండి, ఎస్ఎల్ఎస్ కానివ్వండి, పారాబిన్ కానివ్వండి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. సో, పిల్లలు నార్మల్గా బ్రష్ చేసేటప్పుడు కొన్నిసార్లు మింగుతారు కదా. సో, అప్పుడు భయం వేస్తూ ఉంటుంది, అమ్మా ఎట్లా అని చెప్పేసి. సో, ఇలా ఇది మింగిన మనకి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇందులో ఎస్ఎల్ఎస్ కానివ్వండి, ఫ్లోరైడ్ కానివ్వండి ఫ్రీ కాబట్టి, మనకి న్యాచురల్ టూత్ పేస్ట్ కాబట్టి. సో, ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు కొంచెం జెల్ మాదిరిగా ఉంటుంది. మీకు తెలియదు ఏముందండి, ఆల్ మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సో, దీన్ని వాడి చిన్న పేస్ట్ బ్రష్ పైన వేసి వాడికి ఇస్తామన్నమాట. ప్రాపర్గా చెయ్యడు, బట్ మేము కొంచెం అలవాటు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో, ఇది ప్రమోట్ చేస్తుంది హెల్దీ టీత్ అండ్ గమ్స్ని, మనకి క్యావిటీస్ని దూరం ఉంచుతుంది. మేడప్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లలు స్వాలో చేసినా భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లోరైడ్, ఎస్ఎల్ఎస్ ఫ్రీ కాబట్టి, అలాగే మనకి ఇంగెస్టబుల్ ఫర్ టూత్ పేస్ట్ కూడా అనమాట. సో, మీరు పిల్లలకి మెల్లమెల్లగా బ్రషింగ్ అలవాటు చేయాలి. ఒకేసారి చేయరు. మా తేజ్ చేస్తూ ఉంటే రితుగాడు కూర్చొని మెల్లమెల్లగా చేస్తాను అనమాట. సో, ఫైనల్ నేను నా ఫింగర్తో కూడా బ్రష్ చేస్తాను ఒకేసారి. మమాఎర్త్ అనేవి ప్లాంట్ గుడ్నెస్ని ఇనిషియేట్ చేస్తుంది. మీరు మమాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్ త్రూ ఏదైనా ప్రోడక్ట్ని బై చేస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఐడికి ఒక చెట్టు నాటుతారనమాట. అలా 2025 వరకు 1 మిలియన్ ప్లాంట్ని నాటాలనుకుంటున్నారు. సో, మన చేతిలో కలుద్దాం. అలాగే మమాఎర్త్ అనేది ఇప్పుడు ఆఫ్లైన్ ప్రెజెన్స్ ఉండింది. మీరు ఆన్లైన్లోనే కాకుండా సూపర్ మార్కెట్స్లో, మెడికల్ షాప్స్లో, ఫార్మసీస్లో మీకు అవైలబుల్ ఉందన్నమాట. సో, ఇలా బ్రష్ చేసి ఉమ్మడం నేర్పిస్తూ ఉన్నాం. తర్వాత పుక్లియడానికి వచ్చేసి ఈ మంచినీళ్ళు మనం ట్యాప్ వాటర్ ఉంచుతాం కదా, పిల్లలు అలా కాదు, సగం మింగేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి చిన్నగా ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి వాడికి ఇస్తా అనమాట. సో, వాడు ఉంచుతాడు. అంతే సింపుల్గా మీరు మీ పిల్లలకి ఇలా బ్రషింగ్ని అలవాటు చేయొచ్చు అనమాట. దట్టు పిల్లల యొక్క గమ్స్ కానీ, టీత్ కానీ మీరు హెల్తీగా ఉంటాయి దీంతో. సో, నెక్స్ట్ బాత్ వచ్చేసి మమాఎర్త్ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టాయ్ వాష్ తోటి చేపిస్తాను. ఇందులో ఓట్స్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది, టీయర్ ఫ్రీ ఫార్ములాతో ఉంటుంది, సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, మేడ్ సేఫ్, డెర్మటాలజికల్ టెస్టెడ్. అలాగే మనకి పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తే పిల్లల యొక్క స్కిన్ అండ్ హెయిర్ యొక్క. సో, మీకు 0+ అంటే పుట్టిన పిల్లల నుంచి మీరు దీన్ని వాడచ్చు. 400 ml క్వాంటిటీ అయితే ఇందులో వస్తుంది అనమాట. సో, దీనిలో ఇదే కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో, ఇందులో మిల్క్ ఉంటుంది కాబట్టి ప్రొవైడ్ చేస్తే సాఫ్ట్ హెయిర్ని. ఇందులో ఓట్స్ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని. అలాగే జెంటిల్ బాతింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. సో, ఇది 2-in-1 ప్రోడక్ట్ అనమాట. మీరు హెయిర్కి షాంపూ లాగా వాడచ్చు, బాడీకి బాడీ వాష్ లాగా వాడచ్చు. సో, మనం రెండు మోయాల్సిన అవసరం ఉండవు, ఒక్కటైతే సరిపోతుంది. సో, ఇది చూడండి, వాడికి డాడీ తోటి బయటికి వెళ్ళేది ఉంది, అందుకని ఏడుస్తూ ఉన్నాడు. సో, పూజ అయిపోయాక అత్తయ్య బొట్టు పెట్టే ఉండే, ఆ బొట్టు అట్లానే ఉండేది అనమాట. సో, ప్రొటెక్ట్ చేస్తే, నరేష్ చేస్తే సెన్సిటివ్ స్కిన్ని. అలాగే ఎందుకంటే మిల్క్ అండ్ ఓట్స్ ఉంటాయి. అలాగే మేడ్ సేఫ్ టాక్సిన్ ఫ్రీ అనమాట. సో, ఇక్కడ పిల్లల హెయిర్ అయితే ఆఫ్టర్ బాత్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో, స్కిన్ని కూడా ఎక్కువ డ్రై అవుట్ చేయదు, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అనమాట. ఇది భలే బాగా క్లెయిన్ చేస్తే డ్రై అవుట్ అవ్వకుండా ఉంచుతుంది. క్లెయిన్ చేస్తే స్కాల్ప్ని కూడా, బాడీని కూడా. సో, అయినా ఫామ్ వస్తుంది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఎంచక్క అప్లై చేసాక వాటర్ని పోయండి, సరిపోతుంది. సో, ఇలా 2-in-1 తో మిల్క్ సాఫ్ట్ హెడ్ టు టాయ్ వాష్ తోటి నేను పిల్లలకి స్నానం చేపిస్తాను అనమాట. సో, మీరు దీన్ని బై చేయాలంటే ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా 20% కూపన్ కోడ్ మమాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో యూజ్ అవుతుంది, తప్పకుండా వాడుకోవచ్చు మీరు. డీటెయిల్స్ అన్ని డిస్టోలో ఉంటాయి. సో, స్కిన్ చూడండి అసలు డ్రైగా ఉండదు, చాలా రేషింగ్గా సాఫ్ట్గా
నానేదమ్మా అమ్ములు నానేది నానేది ఎటుపోయింది నాని స్టార్ట్ చేసిన పని షాప్ నెత్తలేని వచ్చి ముందే ఇప్పుడు ఎందుకు వస్తా మరి రేపు తీయకపోదువా ఆ పొక్క చూసా ఎట్లా వేసింది ఎలుక చీ అది కుక్క చెప్పు నాని అత్తయ్య రెస్ట్ తీసుకోదు రాగానే మొదలెట్టేసింది. సో కారపొడి పప్పులు అవి లేకుండే అవి వచ్చినప్పుడు తెమ్మని ఉంటుంది అత్తని అవన్నీ ఇంతసేపు సర్దాను నేనైతే. సో అన్నీ ఎక్కడెక్కడ సర్దాను. అవి ఏంటంటే కొత్తగా పిల్లలు ఈ చిన్న పాయింట్లు అవన్నీ ఇల్లు తుడడానికి పెట్టాను అనమాట. వీటిలో అన్నిట్లో చదివి ఇది ఒకటే ప్లాస్టిక్ కార్నర్ వీటిని మార్చేయాలండి. తర్వాత ఏంటంటే మిడ్ మార్నింగ్ తినడానికి నేను ఈ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుంటా ఉన్నాను. ఇది అయితే తినొచ్చు అనమాట. సో వెయిట్ లాస్ అవడానికి ఏదో ట్రై చేస్తున్నా కదా. సో కొంచెం డిఫికల్ట్గా ఉంది, తల్లి వస్తుంది నాకు ఆకలి ఇష్టం ప్రతిసారి. సో హైటింగ్గా ఊరికే వాటర్ అయితే తాగుతా ఉన్నాను. సో అత్యవసరం నేనేం స్పెషల్ చేశాను మీకు చూపిస్తాను. సో నేను మటన్ కర్రీ చేశాను ఈరోజు. నాన్ వెజ్ ఫీస్ట్ అన్నమాట, బోన్లెస్ మటన్ కర్రీ ఇది. తేజ్ కూడా ఇష్టంగా తింటాడు, బట్ మటన్ అని చెప్పకూడదు, మటన్ కర్రీ. ఆ తర్వాత ప్రాన్స్ ఫ్రై. అన్నీ కొంచెం కొంచెం ఎందుకు చేస్తాను మీకు డౌట్ రావచ్చు. నేను 1 టైమే తింటాను మధ్యాహ్నం. ఈవినింగ్కి ఏదైనా సలాడ్ లాగా తింటాను అనుకుంటున్నాను. శేఖర్కి నైట్కి కర్రీ, పొద్దునకు కర్రీ సరిపోతుంది అనమాట. ప్రాన్స్ ఫ్రై, రైస్. ఆ తర్వాత ఏం చేస్తాను, ఎగ్ ఫ్రైడ్ రైస్లో అంచుకి ప్రాన్స్ ఫ్రై బాగుంటుంది అనమాట. ఇది శేఖర్కి లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ప్రాన్స్ ఫ్రై అన్నమాట తనకి. అండ్ ఫర్ డిన్నర్ శేఖర్కి ఇది ఓన్లీ చపాతీలు, నాకు లంచ్లోకి చపాతీలేనండి. సో చపాతీలు చేసి పెట్టాను. అంతా అత్తయ్య రాకముందే నా వంట అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇవి నేను ఈరోజు చేసిన స్పెషల్స్. ఇదేంటంటారా, ఇది దోశ పిండి. ఇందాక శేఖర్కి లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు చేసేస్తాను. ఈరోజు చాలా వెరైటీస్ చేశాను. తర్వాత శేఖర్ గారు లంచ్ బాక్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అందులో కొంచెం ఇది పెట్టాను ప్రాన్స్ కర్రీ, చపాతీలోకి మటన్. సో ఇది శేఖర్ ఆఫీస్ డబ్బా అన్నమాట, బాక్స్ అన్నమాట. అలాగే తినడానికి పొమ్మోగ్రానైట్ అయినా కానివ్వండి. ఇవాళ జామకాయ ఉంది, సో ఇవాళ జామకాయ ఇస్తాను. ఇంకా ఈవినింగ్ 4 to 5 మధ్యలో తినడానికి ఇంకా మారుస్తూ వేరే ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అత్తయ్య వాళ్ళు వచ్చేప్పుడు జామకాయలు తెచ్చారు, అదే పెట్టమంటేను అదే పెడతా ఉన్నాను తనకి. అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఈసారి నేను వీడియో తీస్తాను, మీరు చూద్దరు. అజ్వాయిన్ రైస్ కూడా ఈ మధ్య మాకు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అయిపోయి, అంటే మాకంటే నాకు కాదు, నేను ఈరోజు తిన్నాను మధ్యాహ్నం అన్నం, లేకపోతే నార్మల్గా తినట్లేదు అనమాట. సో ఈ మధ్య అజ్వాయిన్ రైస్ కూడా మా ఫేవరెట్ అయిపోతూ ఉంది. తేజువానికి చిన్నగా కట్ చేసి ప్రాన్స్ పెట్టేసి మిక్స్ చేస్తాను అన్నంలోకి. తేజుకి ఎగ్ అయినా అన్నం తింటాడు, బట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి ఇంట్లో మనం తినబెడితే తింటాడు, కానీ స్కూల్లో తినడు అనమాట. ఆ రోజు కూడా అది చికెన్ కాదు, అది వెరైటీ ఉందని చెప్పేసి అన్నం అంతా తిని ఆ ప్రాన్స్ ముక్కలన్నీ ఇంటికి పట్టుకొచ్చాడనమాట. సో చూస్తూనే 11:30 అయిపోయింది. సో నేను తింటున్నాను ఒక ఫుల్గా ఉన్న స్వీట్ కార్న్. సో ఈరోజు నా మిడ్ మార్నింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ అనమాట. రితుగాడు చూడండి ఎట్లా ఆడుతున్నారు. మీరు కార్న్ తినొచ్చండి, ఇంచక్క మంచిగా పీచు పదార్థం ఉంటుంది అందులో, కడుపు కూడా సాఫ్ అవుతుంది, మళ్ళీ చాలా మంచిది కూడా. సో ఆ తర్వాత రితు కూడా వాళ్ళ నాని వచ్చింది కదా, ఏందో ఆడుకుంటా ఉన్నాడు. ఇది చూడండి, వాడి ఆటలు వాడికే, చెప్పులు వేసుకుంటాడు, తిరుగుతూ ఉంటాడండి. సో మా అత్తయ్య ఏంటంటే అసలే ఆరోగ్యం బాగాలేదు, అయినా రాగానే ఆ చెట్లలో ఉన్న గడ్డి ఉందా అది తెంపడానికి వెళ్ళిపోయిందండి. సో ఇంకా నేను అత్తయ్యకి స్పెషల్గా వర్క్ అయితే ఏం చెప్పాను, అత్తయ్య ఇంట్రెస్ట్గా కర్రీ వండితే అట్లాంటివి వండితే తప్ప ఈ మధ్య వంట కూడా నేను చేస్తాను. ఎందుకంటే అత్తయ్యకి చాతనవ్వట్లేదు, మళ్ళీ తను చేసుకుని తను ఎప్పుడు తింటూనే ఉంటుంది కదా. సో నేనే చాలా ఫిక్స్ అయిపోయి ఎప్పుడైనా శేఖర్ స్పెసిఫిక్ ఇది చెయ్యి అమ్మ అంటేనే అత్తయ్యని చేయమండం. సో నేను తింటా ఉంటే ఋతుగాడికి అది కావాలంట. తర్వాత ఏంటంటే ఇది నా లంచ్. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్,
నా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఒక కంకి హాఫ్ తినబెట్టానండి. ఆ తర్వాత నా లంచ్ వచ్చేసి చపాతి ఎంచక్క నూనె పెట్టే కాల్చుకుంటాను. నేను వెయిట్ లాస్ పక్కన పెడితే ఫుల్ కాలు తినుకుంటే బతికే టైప్ని కాదు. నాకు ఆయిల్ లేకుండా చపాతి నాకు గొంతులోకి వెళ్ళదండి. సో 2 చపాతీలు చూపిస్తాను నా లంచ్ మీకు. బోల్డ్ అంత రాజ్మా కర్రీ నిన్నటిది ఉండే, టొమాటో పచ్చడి అండ్ కొంచెం మటన్ డైట్లో మంచిది కాదు ఫ్యాట్ అంటారండి, బట్ తినొచ్చు, ప్రోటీనే. కాకపోతే వీటన్నిటికంటే పుట్నాలు ఉంటాయి చూడండి, మనం ఫ్రై చేసే పుట్నాలు, ఉప్పు పుట్నాలు, ఆ వీటిలో ఇంకా ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుందట మటన్ కంటే, చికెన్ కంటే కూడా. సో తినొచ్చు. సో ఇది నా లంచ్ ప్లేట్. మనం లంచ్ చేసేటప్పుడు మా అక్క చెప్పింది నాకు, మధ్యాహ్నం సట్టుగా నీకు కడుపు నిండా తినేసేయి, ఈవినింగ్ చిన్న స్నాక్స్ తినొచ్చు అని చెప్పేసి. సో ఆ తర్వాత 4:30కి అట్లా నేను తింటున్నాను ఒక గువావా. అలాగే దీంట్లో నేను వెయిట్ లాస్ కోసం ఒక చిన్న టీ చేసుకుంటాను, మీకు ఆల్రెడీ 2-3 సార్లు షేర్ చేస్తున్నాను. సో ఆ టీ తాగా అనమాట, జీలకర్ర ఓమ అవన్నీసి. సో అత్తే వచ్చింది కదా, ఈ రోజు నుంచి గుడ్ మార్నింగ్. 6,000 స్టెప్స్ WhatI Eat In A నడుస్తా ఉన్నాను. డే 3 అన్నమాట ఇది. సో నా వెయిట్ 77.5 అట్లా నడిస్తే హెల్తీ అంటే. బట్ స్టార్టింగ్ లో మన రావాలి అంటే బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ తగ్గుతూ, అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది చూడండి, అది తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పేసి వెయిట్ లాస్ ఫాస్ట్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంజీరా 2, డ్రై ఖర్జూరా, పోమోగ్రానైట్, అలాగే పపాయ ఉంది కాబట్టి అయిపోగొడతా ఉన్నాను. ఇంట్లో బోల్డెన్ ఫ్రూట్స్ని ఈవినింగ్గా ఈరోజు ఫ్రూట్స్ తింటా అనుకుంటా ఉన్నాను అనమాట. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. వెయిట్ చూసుకున్నాక సో రితుగాడు చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ రోజే అత్తయ్య వచ్చారనమాట ఈవినింగ్. సో తెలుసు రకంగా ఇప్పుడు వీడియో కాదు, సో ఆ రోజు అత్తయ్య వచ్చారు. రితుగాడు రావాలా అని రాగానే వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఎటు వెళ్ళట్లేదు, ఎటైనా వాళ్ళ నాన్న వాడిని వదిలేసి వెళ్తుందేమో అని భయం అనమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు కానీ రమ్య వాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పారనుకోండి, రితు ఏడుస్తాడు, వెనకాల పోతా అని చెప్పి మంకు చేసుకుంటూ గంట ఏడుస్తాడు. అందుకని చెప్పేసి మా ఇంటికి వచ్చి వస్తారు కానీ వెళ్ళేటప్పుడు చెప్పబెట్టకుండా ట్యూషన్కి వెళ్ళగానే రితు వాడికి అనుకోకుండా వెళ్తారు అనమాట. సో అలా వాడికి ఫీలింగ్, మా నాని మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి. సో వాళ్ళ నాన్నతో వాడు ఆడుతూ ఉన్నాడు. నేనేమంటే ఇక్కడ కూరగాయలు సరుకుతా ఉన్నాడు. యాపిల్ సైడర్ వెనిగర్ తాగి 8:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. 11 వరకు కొంచెం స్నాక్స్ తింటాను. 2 వరకు లంచ్ అయిపోద్ది. 4 వరకు మళ్ళీ 4-4:30కి కొంచెం ఫ్రూట్ ఆకలేసి తింటాను, లేకపోతే తినను. ఆ తర్వాత 7 లోపు మ్యాక్సిమం 7-7:30 లోపే నా డిన్నర్ అయిపోతుంది. సో డిన్నర్లో ఈరోజు ఫుల్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో ఇవన్నీ కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకొని వీటితో సలాడ్ చేస్తా అనుకుంటా ఉన్నాను. బట్ సలాడ్ అంటే శనగలు ఒకటే బాగుండేవి, ఇవన్నీ కలిపేసరికి సలాడ్ బాగానే ఉంది, కానీ ఆ ఉప్పు కారం వేసేసరికి టేస్ట్ కొంచెం ఏటో వెళ్ళిపోయింది, అంత బాగా అనిపించలే. బట్ ఓకే, నేను తినగలిగేసాను. సో వీటిలో నేను ఆనియన్, క్యారెట్ అండ్ కుకుంబర్ వేసాను. మీరు డైట్లో ఉన్నప్పుడు మజ్జిగ అండ్ కుకుంబర్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనకి కుకుంబర్లో బోల్డ్ అంతా వాటర్ ఉంటుంది అన్నమాట. సో చాలా హెల్దీ. సో ఇది నా డిన్నర్. అసలు ఇంత తొందర నేను డిన్నర్ ఎప్పుడు చేయను. ఈ టైంకి నేను చాయ్ తట్టడి ఏదో ఒకటి వేసుకొని తర్వాత నైట్ డిన్నర్ చేసేదాన్ని. బట్ ఏంటో అంత మారిపోయింది. దట్టు ఈ లైఫ్ స్టైల్ నాకు అలవాటు అయిపోయిందండి. సో ఇది ఈ మధ్య ప్యాలాలు కూడా తింటా ఉన్నాను. మీరు స్మూదీస్ తీసుకోవచ్చు, ఫ్రూట్ తీసుకోవచ్చు, బట్ ఫ్రూట్స్ ఈవినింగ్ టైం తీసుకోకండి, ఇట్లా ప్రోటీన్ రిచ్ తీసుకోండి. మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను మీ ముందట ఫోర్స్ కొట్టాను కానీ తిన్న కొద్దీ టేస్ట్ అంత ఎటో అనిపించి సగం తినేసి సగం పడేసాను, ఇంకేం తినలే. 7 తర్వాత ఇంకా మొత్తానికి ఏమి తినకూడదండి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదండి, ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నార్మల్ రైటే. బట్ నేను 7 లాస్ట్. మా అక్క అనేది లేట్ నైట్లో ఏది తినకు, కావాలంటే వాటర్ తాగు, మజ్జిగ తాగలింది. సో మజ్జిగ అంటే మజ్జిగ మరీ ఎక్కువ తాగొద్దు, అట్లా 1 గ్లాసు 2 గ్లాసులు అంతే. బై బై, రేపు కలుద్దాం.